1 టౌన్ 2 టౌన్ టౌన్ విడిచిపెట్టి అవుట్ ఆఫ్ టౌన్ లో ఏం చేస్తున్నారు? ఏం లేదు సార్. నాకు తెలుసు మీరు ఏదో ప్రాక్టీస్ చేస్తుంటారు. మీరిద్దరు ఎవరి టౌన్కి వాళ్ళు వెళ్ళండి. క్విక్ గో. నేను చూస్తుండగానే వెళ్ళాలి. సిలీ. చూసారా, నేనంటే వీళ్ళిద్దరికి అదంతే. వాళ్ళు ఊళ్ళో ఎవరి మాటైనా వింటారా? వినరండి. అదంతే. మన మాట అంటే టెర్రర్. ఎవరి పర్మిషన్ తీసుకుని నువ్వు 1 టౌన్ లో అమ్యూజ్మెంట్ పార్క్ కడుతున్నావు? నిన్నే చెప్పు. మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకున్నానండి, పోలీస్ పర్మిషన్ తీసుకున్నానండి, ఫైర్ పర్మిషన్ తీసుకున్నానండి. మరి నా పర్మిషన్? నాకు తెలియదండి. సరే, తెలియక చేసిన తప్పుకి అయ్యగారి దగ్గర క్షమాపణ వేడుకో. క్షమార్పణ అండి. అయ్యగారి పర్మిషన్ లేకుండా 1 టౌన్ లో ఏ పని జరగడానికి వీల్లేదు. ఇప్పుడు పర్మిషన్ తీసుకో. పర్మిషన్ ఇప్పించండి. ఇప్పించడం అంటే ఆ పద్ధతి అంతా మా వాళ్ళు చెప్తారు. ఆ ప్రకారం చెయ్యి. ప్రతి ఆదివారం ఉదయం ఇక్కడికి వచ్చి నువ్వు కనిపించాలి. అలాగేనండి. 1 టౌన్ లో కడుతున్నావా అమ్యూజ్మెంట్ పార్క్? ఎవరండి? నువ్వే. ఎప్పుడండి? నువ్వు ఉండేది నా టౌన్ లోని, కట్టేది 1 టౌన్ లోనా? చంపేస్తా. 2 టౌన్ లోనే కట్టేస్తానండి. సిల్లీ. మొత్తానికి వాళ్ళిద్దరూ నీతో ఫుట్బాల్ ఆడేశారనమాట. వెరీ సిల్లీ. సిల్లీ ఏమిటండి? అవునయ్యా, నీ కంప్లైంట్ చేసుకుని నేను వాళ్ళిద్దరితో వాలీబాల్ ఆడేయగలను. కానీ రేపు నీ అమ్యూజ్మెంట్ పార్క్ తోటి నీతోటి వాళ్ళు బాస్కెట్ బాల్ ఆడారని నమ్మకం ఏమిటి? తమరే అలా అంటే ఇక నాకు దిక్కెవరండి? దేవుడు. అయినా గోడుతో పోయేదాన్ని గొడ్డల దాకా ఎందుకయ్యా? నేను ఓ పని చెప్తాను చెయ్యి. అమ్యూజ్మెంట్ పార్క్ 1 టౌన్ లో ఉండాలి కిషన్ అంటున్నాడు, 2 టౌన్ లో ఉండాలి రాజా అంటున్నాడు. అంతే కదా? అంతేనండి. సెంటర్ లో కట్టే 1 టౌన్ కు ఎంట్రన్స్ పెట్టు, 2 టౌన్ కు ఎంట్రన్స్ పెట్టు, అయిపోయింది. గుడ్ ఐడియా అండి బాబు. రాజా గారు వచ్చేసారండి. వచ్చేసారండి. ఎక్కడ? మనం పిలవందే. పిలవలేదండి. ఎలా వచ్చాడు? వచ్చేస్తున్నా. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? దయచేయండి. 2 టౌన్ లో కడతానని 2 టౌన్ కి 1 టౌన్ కి మధ్యన కట్టేవి. వాస్తు అలా వచ్చిందండి, వాస్తు ప్రకారం కట్టారండి. ఇదిగో ఎంట్రన్స్ మనం 2 టౌనేనండి. నన్ను పిలవకుండానే ఓపెనింగ్ చేద్దాం అనుకున్నావా? తమని పిలవకుండానా? అదేంటండి, తమను తీసుకురమ్మని ఒక మనిషిని పంపించారు కదండి, తమ దగ్గర రాలేదండి. ఆ మనసు వస్తేనే తమరు వచ్చారని నేను అనుకుంటున్నాను. అయ్యయ్యో భలేవారండి, వాడు ఎక్కడ తెచ్చాడో చూడండి. ఈ వర్షం అంతా తమ కోసమే ఖాళీగా ఉంచానండి. రండి బాబు రండి, దయచేయండి. రండి రండి, ఇలా కూర్చోండి. దయచేయండి బాబు, దయచేయండి. అయ్యయ్యో అబ్బా, ఎంత ఆనందంగా ఉందండి ఈవేళ నాకు. కిషన్ గారు వచ్చారు. 1 టౌన్ కిషన్ గారు. మనం పిలవలేదే, ఎందుకు వచ్చాడు? తెలీదండి. ఎక్కడ? నమస్కారం బాబు. వెల్కమ్ 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 వెల్కమ్. 1 టౌన్ లో కడతానని చెప్పి 1 టౌన్ కి 2 టౌన్ కి మధ్యలో కడతావా అమ్యూజ్మెంట్ పార్క్? వాస్తు అలా వచ్చింది బాబు, వాస్తు ప్రకారం కట్టవలసి వచ్చింది. ఫేసింగ్ 1 టౌనే కదండి. నాకు తెలియకుండా నన్ను పిలవకుండా ఓపెన్ చేస్తావా? మిమ్మల్ని పిలవకుండానా? దేవుడు బాబు, ఒకనే కాదు ఇద్దరు పంపించాను మిమ్మల్ని తీసుకురమ్మని. వాడు పిలిస్తేనే మీరు వచ్చారు అనుకుంటున్నాను. అంతేనా? అయ్యో దయచేయండి 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 బాబు. చిన్న వెతికేషన్ మీకోసమని వేసిన కుర్చీలు ఆ 2 టౌన్ వాడును వాడి గ్యాంగును ఆక్రమించేస్తున్నారు బాబు. ఎక్కడ కూర్చోవాలో ఎలా కూర్చోవాలో మాకు తెలుసు. పైగారికి గుండెపోటు వచ్చిందండి. గుండెపోటు. నాకేమైంది? వాళ్ళు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారండి. డాక్టర్ వెళ్ళమంటారా? డాక్టర్ ఎందుకే? గుండె నొప్పి అన్నారు కదండి. గుండె నొప్పిలేదు, తలనొప్పిలేదు, ఊరుకోవయ్యా. నేను ఎలాగా యాక్ చేయకపోతే ఈ పాటికి తేడా టాపులు వేసిపోయేది. వెళ్ళండి. వాడెవడో నన్ను పాడు చేయాలని వస్తాడండి, నన్ను కాపాడండి ప్లీజ్, హెల్ప్ అండి. అదిగో నేను వచ్చేస్తాడండి బాబు. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే పాడు చేయడానికి ప్రయత్నిస్తావరా? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. గుడ్ మార్నింగ్ సార్. ఇంతవరకు 1 టౌన్ 2 టౌన్ కొట్టుకునేది, ఇప్పుడు 2 టౌన్ పోలీస్ స్టేషన్ కొట్టుకుంటుందా? సిల్లీ. పోలీస్ స్టేషన్ తో కొట్టుకోవడం కదా సార్,
వీడు ఈ అమ్మాయిని పాడు చేయబోయాడు. అదే సిల్లి. ఆయన ఎవరో తెలుసా? పోలీస్ ఇన్స్పెక్టర్. ఆవిడెవరు? ఎస్కేప్. సిల్లి. షీజ్ ఎ థీఫ్. దొంగని ఇన్స్పెక్టర్ పట్టుకోబోతుండగా చట్టం నుంచి తప్పించేందుకు న్యాయంగా నేను అరెస్ట్ చేయాలి. కానీ అది నాకు సిల్లి. ఆవిడని అరెస్ట్ చేస్తాను. ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్. సారీ ఇన్స్పెక్టర్, జీప్ ఎక్కండి. ఏమిటమ్మా? ఏం లేదు అదే ఏమిటిదంతా? ఎవరో నేను ఫాలో అయ్యి వస్తున్నారు. ఎందుకు? ఓహో, ఒంటరిగా వచ్చి ఆడపిల్లలు ఎందుకు ఫాలో అయ్యి వస్తారు? బలవంతం చెప్పాడు. ఎవడమ్మా? ఎవడు నిన్ను ఫాలో చేసింది? వీడా? ఒరే rascal! ఏయ్, అమ్మాయిని బలవంతం చేయడానికి ఫాలో అవుతావా? డాడీ ఇతనికి పరితనం దేని డాడీ? ఆహా. నేను ఫాలో అవడం ఏంటమ్మా? రే సరే కానీ వెళ్ళి పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి. అరిస్తే చంపేస్తాను కాబట్టి కూర్చో. హ్యాపీనా? అక్కర్లేదు. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? ఆడపిల్లని అయితే అబద్ధం చెప్పాలా? చెప్పానండి. అయితే సారీ అండి. నాకు కావాల్సింది సారీ కాదు, ఎందుకు అబద్ధం చెప్పావు? నేను చెప్పాలని చెప్పలేదండి. ఆ టైంలో ఇన్స్పెక్టర్ ముందు ఇన్స్పెక్టర్ ముందు నన్ను వ్యధం చేస్తావా? చేసిన మాత్రం ఇంత పెద్ద పర్సనాలిటీ ఎలా అవుతుందండి? జరిగిందేదో జరిగిపోయింది. ఇంతకు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. దొంగతనం చేసావా? నాకేంటండి కర్మ? అదే అడుగుతున్నాను. ఇంత పెట్టుకుని దొంగతనం చేయడం ఏం కర్మ అని. అదేంటోనండి, డాక్టర్లు ఏమో జబ్బు అంటున్నారు, మా నాన్నగారు ఏమో సరదా అంటున్నారు. మరి నువ్వేమంటున్నావు? వారసత్వం అంటాను. ఇలాంటి ప్రశ్నలు నన్ను అడగండి. నాకు అసలే లోపిపండి, నేను పడిపోతానండి. ఇంతకు నేనేం చేయాలో చెప్పండి. నీకు డిస్కో వచ్చా? వచ్చా? చేసే మహారాజు ఉండాలి కానీ చేయడాన్ని నేను మహారాణినేనండి. ప్రోగ్రామ్స్ ఏమైనా ఇచ్చావా? ప్రోగ్రామ్స్ ఎక్కడండి, ఇవ్వాలన్నదే నా జీవితాశయం. అందుకే ఇది పెట్టేసుకుని ఓ తెగ ప్రాక్టీస్ చేసేస్తున్నాను. చూడు, నువ్వు చేసిన తప్పుకు సారీ చెప్పడం కాదు, నాకు ప్రోగ్రామ్ ఇవ్వాలి. ప్రోగ్రామా? నేనా? అవును, నాకు హెల్ప్ చేసి పెట్టాలి. అయ్య బాబు, ఇది మీకు హెల్ప్ కాదండి, మీరే నాకు హెల్ప్ చేసినట్టు. ఐఎమ్ సో థాంక్ఫుల్ టు యు. ఎక్కడండి ఎప్పుడండి? చెప్తా. పిలిపించారా బాబు? ఆ రోజు కల్పనతో డాన్స్ చేయడానికి ఆ కిషన్ ఎలా వచ్చాడు? నాకు తెలియదు బాబు. తెలుసు. అయ్యో నాకు తెలియదు బాబు. మీరు కాల్చే పైప్ మీద ఒట్టు, నాకు తెలియదు బాబు. ఓకే, వాడలా రావడం నన్ను ఇన్సల్ట్ చేయడమేగా? తప్పకుండా బాబు. ఆ అవమానాన్ని నేను భరించాలా? తప్పకుండా బాబు. కాదు బాబు, దెబ్బకు దెబ్బ తీయాలి బాబు. దెబ్బకు దెబ్బ తీయాలంటే వాణ్ణి నువ్వు ఒంటరిగా తీసుకురావాలి. కొడతారా బాబు? కాదు, ఆ, నేను వాడిలాగే ఇస్తాను ఒక. రేయ్, ఎందుకా పిలిచావు? సార్ లండన్ నుంచి కేబుల్ వచ్చిందండి. అరైవింగ్ బై మార్నింగ్ బాంబే ఫ్లైట్ సత్యబాబు అండ్ రాంబాబు. ఎవరా వీళ్ళు? సెండర్స్ అండి, సెండర్స్. అది సరేనయ్యా, అయ్యే. మనకే వచ్చిందా అని? మన కొమ్మలోనే ఇచ్చారండి సార్. నా పేరు మీదే వచ్చిందా? రంగారావు అనే వచ్చింది, దొంగారావు అని ఏమో రాలేదండి. మొయ్ కొంపదీసి ఇవాళ ఏప్రిల్ 1 కాదు కదా? కాదండి, ఎందుకైనా మంచిది. ఇలా వెళ్ళి ఎయిర్పోర్ట్ కి మళ్ళీ ఇలా వచ్చేద్దాం పదండి. వాళ్ళని మనం పోల్చుకోవాలి కదా. అబ్బాయి, ఈ కేబుల్ మన మొహాన్ని అంటించుకుని నిలబడితే వాళ్ళే వచ్చి పోల్చుకుంటారు. ఇదిగో పోని మీ మొహాన్ని వద్దు, నా మొహాన్ని అంటించుకుంటారు. అంటించుకో. అరే యార్ అచ్చు పర్వతాలు పానకాల్లో ఉన్నారే. పర్వతాలు పానకాలు ఎవరండి? నీకు తెలియదులేవా, నువ్వు ఊరుకో. Who is Mr. Rangarao here? Anybody by name Rangarao here? రంగారావు అనే పేరు గల వ్యక్తి ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నేనే ఆ రంగారావు. Nice to meet you. ప్లీజ్ టు సీ యూ. మేమే మీ పేరు మీద కేబుల్ ఇచ్చాం. ఐఎమ్ సత్యబాబు. ఐ ఆమ్ రాంబాబు. ఐ సీ. Come on. Let's go.
లలలో లలలో 1 2 3 అరే కాలు బెణుకుతుందండి. కాల బెనకడమా అది మీలాగా వయసు అయిపోయిన వాళ్ళు వీఆర్ యంగ్స్టర్స్ వెల్ సెడ్ ఆహా. ఓ నో లిఫ్ట్ ఏ ఎక్కలేరా? ఎక్క లేకపోవడమా మీలాగా వయసు అయిపోయిందా మాకు వీఆర్ యంగ్స్టర్స్ వెరీ ఈజీ కమాన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఏమండి, ఏమండి? 17 18 మీకు ఆయాసంగా లేదు? ఆయాసమా మోక అది ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు. వీఆర్ యంగ్స్టర్స్ బై మా డాడీ శ్రమ ఎక్కడ? ఇది థ్యాంక్ యూ టాటా. లగేజ్ వచ్చేసిందండి. కాళ్ళన్నీ పీకేస్తున్నాయి. పద్ధతే మరి ఇలా యంగ్స్టర్స్ అని రెచ్చిపోయి హై జంపులు లాంగ్ జంపులు స్టెప్పింగ్లు మూవ్మెంట్లు ఇచ్చేస్తే ఏమవుద్దు మరి మనం అలా జంప్ చేయకపోతే మనం యంగ్స్టర్స్ అని వాళ్ళు నమ్మొద్దు. నమ్మడం మాట సరే ఇలా అస్తమానం యంగ్స్టర్స్ అని రెచ్చిపోతే ఇక మేడ మెట్లు ఎక్కడ ఉంటూ ఉండదు ఏ మెట్ల కింద మనం సెటిల్ అయిపోవలసి ఉంటుంది బా తలంతా దురద పెట్టేస్తున్నాయి. నాకు పిచ్చెక్కిపోతుంది ఏమండి? రావద్దు లోపల రావద్దు మేము ఇక్కడ స్నానం చేస్తున్నాం. బాత్రూమ్ లో స్నానం చేసి రావడం ఏంటండి? అబ్బా ఫారిన్ పత్తాయం అదే నేకెడ్ గానే చేస్తాం అది కూడా బాత్రూమ్ లో చేయం బెడ్రూమ్ లోనే చేస్తాం అది సరే, భోజనం రెడీ అయిందండి, తొందరగా రండి. అలాగే మేము నువ్వు వస్తాగా వెళ్ళు. నువ్వు పద. May we come in? ఎస్ థ్యాంక్స్ ఎ లాట్ May we sit? ఎస్. థ్యాంక్స్ ఎ లాట్ May we smoke? ఎస్. యూ కెన్ స్మోక్, యూ కెన్ డ్రింక్, యూ కెన్ జంప్, యూ కెన్ డై. వాట్ ఏ గ్రేట్ జోక్ మరేం లేదు, మీతో కొన్ని విషయాలు డిస్కస్ చేయాలని వచ్చాం. చేయమంటారా? మే వి ఎస్. మా డాడీస్ పోతూ పోతూ వాళ్ళ బెడ్స్ దగ్గరికి పిలిచి చెప్పు బ్రదర్. ఏముంది చచ్చే ముందు వారసులను పిలిచి పెద్దలు ఏం చెబుతారు పలానా చోట మీకు రావాల్సిన ఆస్తిపాస్తులు ఉన్నాయి పలానా వారిని కలిసి అవి తీసుకోండి అని చెప్పి అందుచేత మా ఆస్తిపాస్తులు ఎక్కడున్నాయో ఎలా ఉన్నాయో చెప్తే లెక్క చూసుకుని లెక్కగా తీసుకుంటాం. పైగా ఎన్నాళ్ళు మా ఆస్తిపాస్తులను జాగ్రత్తగా సంరక్షించి పెంచి పోషించినందుకు మీకు కూడా కొంత ఇస్తాం కరెక్ట్, మా డాడీస్ కూడా ఆ మాట అన్నారు. అలాగా? మా డాడీ నాకేం చెప్పలేదే. మీ డాడీ ఎవరు ఎవరేంటి, మీ ఇద్దరికి ఇద్దరు డాడీలు ఉన్నప్పుడు నాకు ఓ డాడీ ఉంటాడుగా. ఉంటే మా డాడీ పోయేప్పుడు ఈ ఆస్తి మీ డాడీదని గాని, మీరు తిరిగి వస్తే ఈ ఆస్తి మీకు అప్పగించాలని గాని నాకేమీ చెప్పలేదే. డాడీయా మీకా మీరేగా రంగారావు ఎవడు చెప్పాడయ్యా నేను రంగారావునని? నేను రంగారావు కొడుకు దొంగారావు. నేను అప్పుడే అనుకున్నా, ఏమిటది? యంగ్స్టర్స్ అంటుంటే నాటకాల్లో 60 ఏళ్ల వాడు 20 ఏళ్ల వేషాలు వేసుకున్నట్లు ఉన్నారేమిటా అని. ఇదన్నమాట మీ కథ. ఇదంతా నువ్వు విన్నావా? వినడమే బాబు నా పని. మూడో కంటి వాడికి తెలియకూడదు అనుకున్నాను ఇప్పుడు కూడా తెలుసునని మీరెందుకు అనుకోవాలి బాబు? తెలియదనే అనుకోండి, నా వల్ల మీకు ఏ ప్రమాదము లేదు. నేను విశ్వాసపాత్రుణ్ణి, కుక్కలాంటి వాడిని. నా నోరు తెరిచినప్పుడల్లా చేతిలో కాస్త బరువు పడేయండి, ఆటోమేటిక్ గా నోరు మూత పడిపోద్ది. పద్ధతే ఓకే. అలాగే వస్తున్నాను, రమ్మంటే పోసు కొడతామే. రండి. ఎవరు వాళ్ళు? వాళ్ళు ఓహో మళ్ళీ వచ్చారు. మీరు ఇలా ఉండండి, కాస్త అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఏమిటమ్మా ఇక్కడేదో మొగ్గంతు వినిపించిందే? మొగ్గంతగా నా తలకాయ. ఇంట్లో నా సన్నాసులు తార్చొచ్చి నా గొంతుకిలా అయిపోయింది. ఇంకెప్పుడు వాళ్ళని ఈ గదిలోకి రాని. వాళ్ళు వస్తే మాత్రం తలుపెందుకు తీసావమ్మా? ఎవరు వస్తున్నారో నాకెలా తెలుస్తుంది? సరే సరే తలుపేసుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. ఎవరైనా? మా డాడీ. అరే చెప్పలేదే, పరిచయం చేసుకునేవాడిని. దేనికి? పెళ్లి గురించి మాట్లాడడానికి. పెళ్ళా? అవును, దాని గురించే కొన్ని విషయాలు మాట్లాడాలని వచ్చాను. ఏ విషయాలు? వివరాలు? ఏ వివరాలు?